టిఫిన్ సెంటర్ స్టైల్‌లో టమాటా చట్నీని సింపుల్‌గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది దోసల్లోకి, ఇడ్లీలోకి చాలా బావుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసుకొని వేయించుకొని 4 టేబుల్ స్పూన్లు వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి, 1 ఎండుమిర్చి, అలాగే 5, 6 వెల్లుల్లి రెబ్బలు, 3 టమాటాలు కట్ చేసి వేసుకొని, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకొని, ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వేరే బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టేసుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని అదే పాన్‌లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేయించుకొని తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పోపుని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసేసుకొని కలిపేసుకోవడమే. చూసారు కదా ఎంతో సింపుల్‌గా టిఫిన్ సెంటర్ స్టైల్‌లో టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి.